ఎల్ఓపి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేటీఆర్ దిష్టిబొమ్మను ఉరితీసి శవయాత్ర చేసి నిరసన తెలిపారు. మరోమారు రాహుల్ గాంధీపై రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే బీఆర్ఎస్ భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఎల్ఓపి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేటీఆర్ దిష్టిబొమ్మను ఉరితీసి శవయాత్ర చేసి నిరసన తెలిపారు. మరోమారు రాహుల్ గాంధీపై రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే బీఆర్ఎస్ భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఒక సభా వేదికగా రాహుల్ గాంధీ గారిని ఉరిదీయాలని ఏదైతే రేవంత్ అని అసభ్యకరంగా మాట్లాడిండో దానికి నిరసనగా ఈరోజు శంషాబాద్ రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శంషాబాద్లో రాయందర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో అంబేద్కర్ సాక్షిగా ఈరోజు కేటీ డ్రామారావుని ఉరిదీయడం జరిగింది. ఈ విధంగా అయినా పబ్లిక్ ని రెచ్చగొట్టే మాటలే గాని పదే పదే మాట్లాడితే మాత్రం యువజన కాంగ్రెస్ ఎవరు కూడా ఊకోరు. అదే విధంగా ఎంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా అన్యాయం చేస్తూ ప్రజలందరికీ అన్యాయం చేస్తూ ఉన్న ఆస్తులు తెలంగాణకు సంబంధించిన అన్ని యావత్ ఆస్తులు కుటుంబకులందరూ అనుభవిస్తూ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి జాబులు తెచ్చుకుంటూ ఏదైతే ఉస్మానియా విద్యార్థులే గాని మాలాంటి విద్యార్థులే గాని తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న కొట్లాడని లోటు బడ్జెట్ లో పెడుతూ పబ్లిక్ కి తెలంగాణ ప్రజలందరికీ అన్యాయం చేస్తున్నారని ఈ సభాముఖంగా ఇక ఎల్ఓపి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఇటీవల రంగారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఉరితీసి శవయాత్ర చేపట్టారు. మొత్తం మీద నిన్న ఏదైతే కేటీఆర్ జిల్లాల పర్యటనలో ఉన్నటువంటి కేటీఆర్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ వ్యాఖ్యలను అనుచితమైనవిగా పేర్కొంటూ ఆందోళనకు దిగారు. రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయని వారు ఈ మొత్తం కూడా పరిణామానికి అన్నిటికీ కూడా దిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఇలాంటి విమర్శలు మళ్లీ జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేటీఆర్ రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు పాలసీలపై విమర్శలు గుప్పించారు. ఇది కాంగ్రెస్ లో కోపాన్ని రేపించేది. అలాగే రంగారెడ్డి జిల్లాలో టెన్షన్ పెరిగింది. గ్రామ పంచాయతీల ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీనపడుతుంది అన్న కోణంలో ఈ ఆందోళనకు దోహదపడినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఇలాంటి నిరసనలు తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్రతరం అవుతున్నాయి. జనగామ, కామారెడ్డి వంటి ప్రాంతాల్లో కూడా దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు సంబంధించి ఖచ్చితమైన ఏదైతే ఆధారాలు లభించలేదు. ఎందుకంటే ఇటీవల రాజకీయ ఘర్షణలు భాగంగా జనవరి ప్రారంభంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ వరుసగా ఇటు రేవంత్ రెడ్డి చేసేటటువంటి బహిరంగ వేదికల్లో కేసీఆర్ ని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు కావచ్చు, అలాగే కేటీఆర్ ని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మొత్తం కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ రాహుల్ గాంధీకి
మొత్తం కూడా ధనాన్ని తీసుకుని వెళ్ళి ఇస్తేనే గానీ వీళ్ళకి ఇక్కడ చెల్లుబాటు జరగదు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ వ్యాఖ్యలన్నిటికీ కూడా సరైన ఆధారాలు లేకుండా ఎలాంటి వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి మీద ఎలా చేస్తారు అన్న కోణంలోనే మొత్తం కూడా ఏదైతే దిష్టిబొమ్మం దగ్ధం చేయడం కేటీఆర్ది, అలాగే శవయాత్ర చేపట్టడము, అలాగే ఎక్కడికక్కడ ఘర్షణ వాతావరణం ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలకి అలాగే కాంగ్రెస్ కేడర్ కి సంబంధించి కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ కి ఎలాంటి విఘాతం కలగకుండా వెంటనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకున్న నేపథ్యం కూడా కనిపిస్తోంది హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా.